పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగి తన క్యాంపు కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 8న ఉల్లిభద్ర ఎర్రన్నగుడి వద్ద జరిగిన చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టులపై యుద్ధభేరి కార్యక్రమంలో తనపై చేసిన ఆరోపణలలో నిజం లేదన్నారు. 14 ఏళ్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు విమర్శించేటప్పుడు వాస్తవాలను తెలుసుకోకుండా విమర్శించడం తగదన్నారు. కురుపాం మండలం బొడ్డమానుగూడ గ్రామానికి చెందిన నిమ్మక తిరుపతి తన భూమి 2 ఎకరాలను వైఎస్ఆర్ పార్టీ నాయకులు భూకబ్జా చేశారని, ప్రత్యర్థులు తనపై దాడి చేశారనడం సరికాదని తన దగ్గర ఆధారాలను చూపించారు. పూర్తిగా వాస్తవాలకి విరుద్ధం, వాస్తవానికి దూరంగా ఏదో ఒక అసత్య ప్రచారం పుష్పశ్రీవాణి మీద చేయాలని ఒకే ఒక్క ఉద్దేశంతో కురుపాంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఇచ్చినటువంటి తప్పుడు సమాచారం వల్ల జరిగినటువంటి ఆ సభలో చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పందించి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అని చెప్పి అంటూ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అంటూ అదేవిధంగా ఇటువంటి ఎమ్మెల్యేని ఓడించాలనేటువంటి వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గనైజేషన్ టీం వాళ్ళకి సూచించేది ఏంటి అని అంటే, ఏ నియోజకవర్గంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేసేటప్పుడు అది ఎంతవరకు కరెక్టు, వాస్తవాలా కాదా అన్నది తెలుసుకొని వాటిని మీరు అక్కడ ప్రవేశపెడితే బాగుంటుంది. ఇటువంటి అసత్య ప్రచారాలు చేసి ఏదో మా మీద బురద జల్లుతున్నాం అనుకుంటే వాస్తవాలు అనేవి ఖచ్చితంగా ప్రజలకు తెలుసు. అందులో కురుపాం ప్రజలకి పుష్పశ్రీవాణి అంటే ఏంటో తెలుసు. ఖచ్చితంగా మీరు ఇలాంటి ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు 2014 చెప్పారు, 19 చెప్పారు, 24 కూడా మీకు బుద్ధి చెప్పారు.